ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఆలయంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు అంతా విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం వద్ద కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి అశేషంగా తరలివచ్చిన భక్తులు ఆలయం కోనేరు వద్ద నోములు పూజలు చేసి మొక్కుబళ్ళు చెల్లించుకుని దీపాలను నీటిలో విడిచిపెట్టారు. భక్తులచే అర్చకులు జంగం స్వాములు వీరభద్రుల పూజలు చేయించారు. ఆలయానికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ ప్రధాన అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యదర్శి జోగా సత్యనారాయణ ఆలయంలోనే స్వయంభూ ఆలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంతానం లేని దంపతులకు సంతానం, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లను స్వామివారు అనుగ్రహిస్తారని అన్నారు. ఆలయ ఫెస్టివల్ ఆఫీసర్ వడ్డి ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ కార్యదర్శి జోగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు నిమిషాల్లో దర్శనం చేయించి పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దుకాణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తీర్థం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఖర్జూరం. నోరూరించే జీడులను కొనుగోలు చేసేందుకు అందరూ ఉత్సాహం చూపించారు. మార్గశిర శుద్ధ షష్ఠి అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మదినం నాడు వేకువజాము నుండి విశేషంగా భక్తులు వచ్చి స్వామివారికి పంచామృత క్షీరాభిషేకాలు చేసుకుని ఉన్నారు. అలాగే వేకువజామున అర్చక స్వాములతోటి ఏకాంత సేవ మరియు ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. తర్వాత సుబ్రహ్మణ్య హోమం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అన్నదానం అనంతరం సాయంత్రం 10 గంటల వరకు కూడా దర్శనాలు, దివ్య దర్శనాలు స్వామివారి జరుగుతుంటాయి. ఈరోజు స్వామివారిని ఎవరైతే కొలుస్తారో వారి కోరికలు శీఘ్రకాలంలో నెరవేరుతాయని, అలాగే వివాహం కాని వారు శీఘ్రకాలంలో వివాహం జరిగి, సంతానం లేని వారు అభిషేకం చేయించుకున్నట్లయితే శీఘ్రకాలంలో సంతానం కలుగుతున్నాడు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. షష్ఠి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తుల రాకతో దేవాలయం ప్రాంగణం అంతా నిండిపోయింది. ఈ విధంగా ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల్లోనే ఇంత భక్తజన సందోహం రావడం ఇదే ప్రథమం. గత సంవత్సరం రోజంతా కలిసి 15,000 మంది వచ్చారు. కానీ ఇప్పటికి ఉదయం 10:30 నిమిషాలకే మనకి 15,000 మంది క్రాస్ అయ్యారు. ఈ రోజు అయితే 30,000 మంది వరకు వచ్చి ఉన్నారు. అలాగే ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. స్వామివారికి వచ్చి దర్శనం చేసుకెళ్లారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు కూడా వచ్చి వెళ్ళారు. దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొంది వెళ్ళారు. అదేవిధంగా హైకోర్టు జడ్జి గారు, జిల్లా జడ్జి గారు కూడా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొంది వెళ్ళారు. అలాగే సామాన్య భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కువగా సామాన్య భక్తులకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. వచ్చిన జనం కూడా చక్కగా దర్శనం చేసుకుని ఆనందంగా వెళ్ళాలి. మళ్ళీ పునర్దర్శనం కలగాలి వారికి. అదే మా ఇది. వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు కానీ, కార్పెట్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ప్రసాదం కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ స్వామివారి ఇది సుమారు 10,000 మందికి అన్నదానం కూడా జరుగుతుంది. ఈ అన్నదానం అనంతరం సాయంకాలం ఇక్కడ తీర్థం బాగా ప్రాముఖ్యత. ఇంద్రపాలెం షష్ఠి తీర్థం అని, షష్ఠి తీర్థాన్ని కూడా భక్తులంతా వస్తారు. వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థంలోకి వెళ్తారు.